ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, వృషభ రాశి వారికి వార ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా హోప్ఫుల్గా కనపడతాయి పరిస్థితులు. కానీ వాస్తవం ఏంటంటే, వారం ఎప్పుడైతే వారంలో 30-31 తారీఖులు వెళ్ళిపోయినాయో, 1వ తారీఖు దగ్గర నుంచి తెలియనటువంటి మానసిక భీతి ఎక్కువగా వెంటాడుతుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులకి. రోహిణి నక్షత్రం వారికి అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. కృత్తిక వారికి ఎక్కువగా ఉంటాయి. రోహిణి, మృగశిర నక్షత్రాల వారికి చూసినట్లయితే, రోహిణి నక్షత్రం వారికి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవీ లేవు. కృత్తిక వారికి మాత్రం చిన్నపాటి భయాన్ని కలిగించే అంశాలు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో భయం కలిగించే అంశాలు ఎక్కువ ఉంటాయి. ఇక రోహిణి, మృగశిర నక్షత్రాల వారికి చూసినట్టయితే, మృగశిర వారు విలువైనటువంటి పత్రాలు, ఆస్తి కాగితాలు ఇటువంటివి ఎవరికైనా మీరు అనవసరంగా హామీలు ఉండడము, లేకపోతే ఆస్తిని పెట్టి బెట్టింగ్ లాంటివి ఆడడం, ఇటువంటి ఏదైనా చేసి ఉంటే అందువల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బంది పడే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నప్పటికీ, మీకు గురువు యోగవంతంగా ఉండడం, తదుపరి గురువు మరల ధనంలోకి వెళ్ళడం చేత ఆ భీతి నుంచి అయితే బయటపడతారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్క కృత్తికా నక్షత్రం వారు మాత్రం కొద్దిగా సఫరింగ్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా చంద్రుడి యొక్క గమనం వార మధ్యంలో మరల వ్యయ స్థానంలోకి వచ్చి, ఇక్కడికి వచ్చేసరికి కృత్తికా నక్షత్రంలోకి జన్మరాశిలోకి వచ్చే లోపల, ఉచ్చస్థానంకి వచ్చే లోపల చంద్రుడి యొక్క గమనం కూడా మానసిక భీతి కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండుంటే, స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీలు, ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి బెట్టింగ్లు పెట్టేసి, ఆస్తులు తాకట్లు పెట్టేసి ఇటువంటి పనులు చేసిన వాళ్ళైతే మీరు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏమైనా మీరు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఈ వార మధ్యంలోనే ఉన్నాయి. అంటే మీరు అటువంటి లాభాలు, ఈజీ మనీ ఆశించి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు దీన్ని ఆపుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అదే రోహిణి, మృగశిర వాళ్ళకి యోగవంతమైన కాలం నడుస్తుంది. మరి వృషభ రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవాలు ఎవరంటే ఈశ్వరుడు, అట్లాగే ఆంజనేయ స్వామి మంచి యోగాన్ని